నర్మదా ఆంటీ, మీరు దారి పొడవునా నాతో ఒక్క మాట మాట్లాడలేదు. ఏంటి మన మధ్య బంధం ఇలాగే నిశ్శబ్దంగా ఉండిపోబోతుందా? హా, నువ్వు ఉన్నతే దోషివే. నువ్వు నా దోషివే, ఇంకా ఉన్నతే దోషివే కూడా. నర్మదా అంటే నాకు తెలుసు, ఒకవేళ నేనేమైనా చెప్తే అది మీకు వంకలు అనిపిస్తుందని. అయినా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఉన్నతిని కిందకి తోసేయలేదు. ఇన్ఫాక్ట్ నేను తనతో చాలాసార్లు వద్దనే చెప్పాను, కానీ తను మొండి పట్టు పట్టింది. అందుకే ఒప్పుకున్నాను. అన్నీ అలా హఠాత్తుగా జరిగిపోయేసరికి అసలు నాకేమీ అర్థం కాలేదంటే. నర్మదా అంటే నీకు కావాలంటే నేను కులదేవత మీద ఒట్టేసి చెప్తాను, నేను ఆ గోడ కదలటం చూశాను. లేదంటే ఉన్నతిని నా నుంచి ఎందుకు దూరం చేస్తాను? మీరే ఆలోచించండి. ఉన్నతి బేబీతో నాకు కూడా బంధం ఉంది కదా. అండ్ నేను నా బాధని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు నా మీద కోపంగా ఉన్నారు. అందుకే ఇప్పటికే చెప్పుకోలేను. నాకు మీతో నా బాధని పంచుకోవటం అలవాటు. లేక నా దగ్గర మీ భుజం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నా మనసును తేలికపరుచుకోవాలో తెలీదు. చెప్పాలనుకున్నది చెప్పేశావా? నీ మనసు తేలికపడిందా? ఇక పూజ పూర్తి చేద్దాం. నర్మదా ఆంటీ, మీరు బానే ఉన్నారా? నర్మదా ఆంటీ, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? ఆ దీపం మీ మీద పడుంటే, మీరు కాలిపోయి ఉంటే అప్పుడు రాఘవ్కి నా మొహం ఎలా చూపించగలను? రేఖ, నువ్వెంత పెద్ద ముద్దు. నేను గత కొన్ని రోజులుగా నిన్ను నానా మాట్లాడినాను, ఇష్టం వచ్చినట్టు తిట్టాను. అయినా నువ్వు నా గురించి దిగులు పడుతున్నావా? నువ్వు నన్ను కాపాడావు. కొన్ని రోజులుగా మీరు అంటున్న మాటలే గుర్తున్నాయి మీకు, కానీ మీరు ఇన్నేళ్ల నుంచి నా మీద చూపిస్తున్న ప్రేమ గుర్తుంది నాకు. నేను ఏ రోజు మిమ్మల్ని మా అమ్మ కంటే తక్కువ అనుకోలేదు. కొన్ని రోజుల కోపానికి నేను ఆ బంధాన్ని అయితే మర్చిపోలేను కదా. మీరు నన్ను మీ కుటుంబంలో మనిషిగా చూశారు. నేను అప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించాను. నేను మీకేమీ కానప్పుడు మరి నేను మీకు ఏదైనా హాని ఎలా జరగనిస్తాను? నీకో విషయం చెప్పనా రేఖ, నేను నిన్ను అప్పుడే క్షమించేశాను. నువ్వు ఉన్నతి పార్టీకి వచ్చినప్పుడు నాకు తెలిసొచ్చింది జరిగిన దానిలో నీ తప్పేం లేదని. జరిగిందంతా విధి ఆడిన వింత ఆటే. కానీ నా మనసులో బాధ ఎంత ఎక్కువ ఉందంటే నేనదంతా నీ మీద ఎప్పుడు వేసేసానో నాకే తెలీదు రేఖ. నన్ను క్షమించు రేఖ. లేదు నర్మదా ఆంటీ, లోపల నాకెప్పుడో తెలుసు, ఏ వ్యక్తి అయితే వేరే వాళ్ల బాధని తన మీదకి తీసుకోగలదా తను ఉన్నతి బిడ్డకి ఎప్పటికీ హాని చెయ్యదని. ఐఎమ్ సారీ.